శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది మన చిన్నారి కృష్ణయ్య కథ. ఓనాడు యశోదామాత గోపికలతో తన చిన్నారి కృష్ణుని లీలల గురించి ముచ్చటిస్తోంది. ఆడుకుంటున్న కృష్ణయ్య దృష్టి చందమామ మీద పడింది. అప్పుడు ఆ చిన్నారి యశోదాదేవి దగ్గరికి వెళ్ళి తన సున్నితమైన చేతులతో ఆమె జడను పట్టుకుని లాగసాగాను. అరచేతితో ఆమె వీపు మీద తడుతూ, అమ్మా నాకది కావాలి అని పలికాడు. తల్లికి ఆ మాటలు అర్థం కాక కొడుకుని ఒడిలోకి తీసుకుని అడిగాను, కన్నయ్య నీకేం కావాలి? పాలు, పెరుగు, వెన్న, కలకండ అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. వీటిలో నీకేది కావాలి అడుగు, మరం చేయకు అని చెప్పింది. అప్పుడు కృష్ణుడు బొంగమూతి పెట్టి, నాకు ఇవేం వద్దు, నాకు అదే కావాలి అని చందమామని చూపించాడు. అప్పుడు అక్కడున్న గోపికలందరూ, భలే వాడివే, అది వెన్నముద్ద అనుకుంటున్నావా? దాన్ని ఎలా తీసుకొస్తాం? అది ముద్దులకు హంస, ఆకాశ సరస్సులో తిరుగుతోంది అని అక్కడ వారు చెప్పారు. నాకు ఆడుకోవడానికి ఆ హంసే కావాలి, అది పారిపోకముందే దాన్ని వెంటికి పట్టుకోండి అని కృష్ణుడు మారం చేస్తున్నాడు. యశోద ఆ చిన్నారిని తన ఒడిలోకి తీసుకుని ఇట్లా లాలిస్తూ అనిను, నా కన్నయ్య అది రాజహంస కాదు, చందమామ కాదు, అది ఒక వెన్నముద్ద. కానీ దాన్ని నీకు ఇవ్వడం కుదరదు. దానిలో నల్లటి విషం ఉంది కనుక ఎవ్వరూ దాన్ని తినరు అని చెప్పింది. అమ్మా దానిలో విషం ఎట్లా వచ్చింది అని కన్నయ్య అడిగాడు. అప్పుడు యశోద కన్నయ్యనెత్తుకుని ఒక కథ చెప్పింది. చిన్న ఒక పాల సముద్రం ఉంది. అప్పుడు కృష్ణుడు అదెలా ఉంటుంది అని అడిగాడు. యశోద, నీవు పాలను చూసావు కదా, పాలతో నిండిందే ఆ సముద్రం. అప్పుడు కృష్ణుడు, ఎన్ని ఆవు పాలతో అంత పెద్ద సముద్రం ఏర్పడింది అని అడిగాడు. అవి ఆవు పాలు కావు నాయనా అని చెప్పింది. అప్పుడు కృష్ణుడు, నువ్వు నన్ను తప్పుదోవ పట్టిస్తున్నావు, ఆవులు లేకుండా పాలెట్లా వస్తాయి అని అడిగాడు. అప్పుడు యశోదాదేవి, ఆవులను సృష్టించిన భగవంతుడే ఆవులు లేకుండానే పాల సముద్రాన్ని చేస్తాడు. శ్రీకృష్ణుడు దానికి, అయితే సరే, ఆ తర్వాత ఏమైంది చెప్పు అని అడిగాడు. యశోద, ఓసారి దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగింది. రాక్షసులేమో బలవంతులు, వారు మాటి మాటికి దేవతలను ఓడిస్తున్నారు. భగవంతుడు దేవతలను అమరులను చేయటానికి క్షీరసాగరం అని చిలికాడు. మందర పర్వతమే అందులో కవ్వము, వాసుకేమో తాడు. ఒకవైపు దేవతలు, మరొక వైపు రాక్షసులు ఆ తాడు పట్టుకుని చిలకసాగారు అని చెప్తూ పోతోంది. అంతలో శ్రీకృష్ణుడు, మన గోపికలు పెరుగును చిలికినట్లా అని అడిగాడు. అప్పుడు యశోద, అవునవును అలాగే, ఆ పాల సముద్రం నుండి కాలకూట విషం వచ్చింది అని చెప్పింది. శ్రీకృష్ణుడు దానికి, అమ్మా విషము పాములలో ఉంటుంది కదా, పాలల్లోకి ఎట్లా వచ్చింది అని అడిగాడు. అప్పుడు యశోదాదేవి, ఆ విషాన్ని శంకరుడు తాగేశాడు, ఆ విషపు చుక్కలు కొన్ని నేలపై పడ్డాయి, వాటినే పాములు తాగే అని సమాధానం ఇచ్చింది. యశోద కన్నయ్యకు చంద్రుణ్ణి చూపిస్తూ, ఈ వెన్నముద్ద కూడా ఆ పాల నుండే వచ్చింది కనుక అందులో కూడా కొంచెం విషం ఉన్నది. చూడు చూడు, అక్కడ నల్లటి మచ్చ కనిపిస్తోంది కదా, అదే ఆ విషం వల్ల వచ్చిన మచ్చ. కాబట్టి నీవు మన ఇంట్లో ఉన్న వెన్ననే తినాలి, పొరపాటును కూడా ఆ వెన్న గురించి ఆలోచించొద్దు అని చిన్ని కృష్ణయ్యకు సర్ది చెప్పింది ఆ తల్లి యశోద. కృష్ణయ్య కూడా ఆ చందమామను వెన్నముద్ద అనుకుని దాని గురించి అడగడం మానేశాడు. ఈ రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.